ఇంకా ఆశిస్తూ బ్రతుకుతున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని ప్రేమించి మళ్ళా తిరిగి లాక్డౌన్ సమయంలో కూడా ఈ విధంగా లైవ్ ద్వారా మనం ఆరాధన చెప్పుకుని దేవుడి ఇచ్చే అవకాశం బట్టి దేవుడు స్తుతించుకుంటూ ఆరాధన ప్రాప్తి చేసుకుందామండి. ప్రభువా యేసుక్రీస్తు రక్తమే జయం. 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 హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు. స్తుతి స్తుతి దేవవదనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు దేవ. ప్రార్థన చేసుకుందాము. కృపా కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామం కొందాలు నాయన. మనం ప్రేమించి ప్రభు నాయన మరి 2020లో ప్రవేశపెట్టి ప్రభు నాయన 5 నెలల చివరి వరకు తీసుకొచ్చిన దేవా నీ కొందాలు. చివరి దిన ప్రభు నాయన మరి యొక్క కరోనా ఎఫెక్ట్ సమస్యలో వాళ్ళు ప్రభునైనా మేము సమాజం కూడా అవకాశం లేనప్పుడు ప్రభునైనా ఇలా లాక్డౌన్ సమయంలో ప్రభు లైవ్లో ఇప్పుడైనా మా పిల్లలతో కావటం ప్రభునైనా ఈ విధంగా ఆరాధన సమయాన్ని బట్టి కొందరు చెల్లిస్తాం తండ్రి. ఆయన ఈ కూడికలో పాల్గొని ప్రతి ఒక్క పెట్టిన కూడా దీవించింది. ఎంతమంది వీక్ష అందరూ కూడా దీవించండి. ఆశ సహాయం దయచండి. మేమే కాదు ప్రభునైనా అనేక మంది లైవ్లో నేను టెలికాస్ట్ చేసిన ప్రభు ప్రతి ఒక్కరిని దీవించిన ఆయన వారి వారి సంఘాలు ఆశ్రయించింది ప్రభు. సహాయం దయచండి. మా శాలం ప్రాంతం మందు సంఘ సందు కూడా పేరు పెట్టి చెప్పుకుని దీవించండి. ఆశ్రయించిన ఆయన వరుణ ప్రాంతంలో ప్రభునైనా లైవ్లో దర్శిస్తున్న సహాయం దయచేయన. మా తిరుపతిలో బిడ్డలు దీవించండి. అల్లు సీతారామగూడ ఉన్న బిడ్డలు దీవించండి. మల్కాపురం ఉన్న బిడ్డలు దీవించండి. జంతగోళి ఉన్న బిడ్డలు దీవించండి. ఆశ్రయించి సహాయం దయచేయన. శ్రీహరిపురంలో ఉన్న బిడ్డలు దీవించండి. అన్నమ్మకోళ్ళలో ఉన్న బిడ్డలు దీవించండి. నేను కోడిపందాల దిబ్బ ఉన్న బిడ్డలు, ఉప్పర కాలనీ ఉన్న బిడ్డలు ప్రభునైనా హనుమాన్ నగరు ఎక్స్‌రూస్కోని బిడ్డలు దీవించండి. ఆశకు సహాయం దయచేయండి. అలాగే ప్రభుత్వ అశోక్ నగర్ బర్మకోళ్ళ బిడ్డలు ప్రభునైనా ఇందగలు వంటున్న బిడ్డలు దీవించండి. ఆశకు సహాయం దయచేయనైనా. అలాగే గాజువాకలు ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభునైనా. కంచరపల్లిలో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభునైనా. మధురవాడలో ఉన్న బిడ్డలు ఉన్నారు. అందరూ దీవించండి. ఆశకు సహాయం దయచేయన. విదేశం ఆయా ప్రాంతంలో బిడ్డలు ఉన్నారు ప్రభునైనా. అంబాలలో ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి ఆయన. అమెరికాలో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభునైనా. ఆస్ట్రేలియాలో ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి ఆయన. అండమాన్లో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభునైనా. నాయన అరబ్ కంట్రీస్లో బిడ్డలు ఉన్నారు తండ్రి ఆయన. అలాగే ప్రభునైనా గుంటూరులో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభు. తెలంగాణలో ఉన్న మా పిల్లలందరూ తోడుగుడు సహాయం దయచేయండి. అందరూ ఈ విధంగా లైవ్లో పాల్గొంటే సహాయం దయచేయండి ప్రభునైనా. అందరూ ప్రభునైనా నీ వాక్యం ధ్యానిస్తాక ప్రభునైనా మరి ఈ సమయంలో ప్రభు వారి కుటుంబాల్లో ఉండి ప్రభునైనా సహాయం దయచేయండి. ఈ సమయంలో సమాజం కూడా అవసరం ప్రభు. ఎవరి కుటుంబంలో వాళ్ళు ఉండి ప్రభునైనా నీ సంధానంలో వాళ్ళని సహాయం దయచేయండి ప్రభునైనా. ఈ కూడికి నువ్వే తోడు నడిపించండి. నువ్వే దీవించి ఆశ్రయించి ఆదితో నువ్వే నడిపించి మహిమ పొందుకుంటావని యేసయ్య నామములో మీ క్రీడంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మము దాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. మము దాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన
కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కరుణలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతనే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమౌదును, నీ దయలే నీదే నేనేమౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇనలు చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇనలు
చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీరెంగళ నీడయే నాకాశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా కృపను తోడుంచినావు. నీ పాదాల చెంతనే నీ పరవశించాలని, నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనే మౌనును, నీ దయలే నీదే నేనే మౌనును తెలియదయ్యా, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం, ఆలోచించు అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు. ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం, ఆలోచించు అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు. నీ గమనం ఏమై ఉందో, నీ గమ్యం ఎక్కడ ఉందో, ఈ తరుణం ఏమవుతుందో, నీ తీర్పు ఏమై ఉందో, దేవుడు అడిగే ప్రశ్నకు బదులేమిస్తావో. ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం, ఆలోచించు అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు. నీతిగా నువ్వే జీవిస్తే దేవుడి రాజ్యం నీదవదా, చీకటి దారే నీదైతే నిప్పుల వలె ఎదురవా. నీతిగా నువ్వే జీవిస్తే దేవుడి రాజ్యం నీదవదా, చీకటి దారే నీదైతే నిప్పుల వలె ఎదురవా. నీ పాపపు జీవితమంతా ప్రభు రక్తంలో కడగాలి, నీ ఎదలో దేవుడి జ్ఞానం వినిపించే స్వరమవ్వాలి. సగము ఇనుము సగము పరమ జీవిస్తున్నావా, ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం, ఆలోచించు అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు.
విడిపోతే హృదయం దేవుని వశమేగా. పాపుల మార్గంలో వెళితే మరణం నీకు శరణమట. దుష్టుల స్నేహం విడిపోతే హృదయం దేవుని వశమేగా. పాపుల మార్గంలో వెళితే మరణం నీకు శరణమట. చెడు పలికే నీ పెదవులకు ప్రభు ప్రార్థన ఫలమిస్తుందా? చెడు చూసే నీ కన్నులకు పరలోకం కనిపిస్తుందా? ఇది ఏ సమయం, ఇప్పుడే యేసుకు మనసిస్తున్నావా? ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం, ఆలోచించు, అన్వేషించు అన్వేషించు, ఒక్కసారి అన్వేషించు. ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం, ఆలోచించు, అన్వేషించు అన్వేషించు, ఒక్కసారి అన్వేషించు. నీ గమనం ఏమైందో, నీ గమ్యం ఎక్కడ ఉందో, ఈ తరుణం ఏమవుతుందో, నీ తీర్పు ఏమైందో, దేవుడు అడిగే ప్రశ్నకు నువ్వేమిస్తావో? ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం, ఆలోచించు, అన్వేషించు అన్వేషించు, ఒక్కసారి అన్వేషించు. దేవుని స్తోత్రములు. మరి ఈరోజు ఆరాధక్రమంలో మన భాగంగా మరి మనం 40వ కీర్తన చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం 40వ కీర్తన చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పులందరూ, నడి సముద్రములలో పర్వతములను, వాటి జలములు ఘోషించు నురుకెట్టినను, ఆ పొంగులకు పర్వతము కదిలినను మనం భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నత మందిరం పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమైన దేవుడు వానికి సహాయం చేయుచున్నాడు. జన్మలు ఘోషించున్నవి, రాజ్యములు కలుగుచున్నవి. ఆయన తన కట్టతోని వినిపింపగా భూమి కరిగిపోచున్నది. చనువతది యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యంలో వచ్చి చూడండి. ఆయనే భూమి మీద నాశనం కలిగించేవాడు, ఆయనే బూదిగంతలతో మాన్పువాడు. విల్లు ఉరిచివాడును బల్లెం తెగనరుకువాడు ఆయనే. ఇతర రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఊరకుండి నేనే దేవుడు అని తెలుసుకోండి. అన్ని జనంలో నేను మహోన్నతుడవుదును, భూమి మీద నేను మహోన్నతుడవుదును. సైనికులకు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమైనాడు. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. మరి యొక్క ఆదివారం దినాట మరొకసారి ఈ విధముగా మనకి సమాజంగా కూడడానికి వీలు లేకపోయినప్పటికీ లైవ్ ద్వారా మరి ఈ విధంగా ఆరాధన చేసుకోవడం దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా మరి యొక్క హృదయాలు సిద్ధపరచుకుని వాక్యాన్ని వినే ముందు మనము సిద్ధపాటు కలిగి ఉందాం. మాతో కలిసి మరి ఆరాధన చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుంటూ ఈ యొక్క సమయమున దేవుడు మనకి ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవుడు స్తుతులు చెల్లిద్దాం. దేవా స్తోత్రము దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతులు దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకు వందనములు దేవా. మహోన్నతులైన దేవా నీకు వందనములు. స్తోత్రము దేవా. స్తుతి స్తుతి స్తోత్రము. నిశ్చిమేనమ్మా ఎల్లవేళ మనకు తోడుగా ఉంటున్న దేవుడు ఎన్నడూ మరిచేవాడు కాడు. ఈ యొక్క సమయమున మరి యొక్క జీవితాలు మనం సిద్ధపరుచుకుందాం. ఎందుకు అదే ఆయన నీకు నాకు తోడుండగా ఆయన వాగ్దానం చేశాడు. ఇదిగో మరి తిరిగి వస్తానని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. వాళ్ళు విడిచిపెట్టి వాడి అంత మాత్రము కాదు. ఆహా బూరా ఎప్పుడు ధ్వనించును, ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహాయ బూరాగప్పుడు ధ్వనించును, ఆహారాశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచుడెప్పుడో, తండ్రి నా కన్నీటి
ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసురాజును నే చూచి రాచాలు, మహిమాతో నేనాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచి రాచాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. నిజమే, ఆయన మనకై తిరిగి వస్తున్న దేవుడు. నిజమే, ఎంత ఆనందము ఆయనతో కలిసి ఉండుట. ప్రియ సహోదరు సహోదరులా, ఆయన వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు కనుక ఆయన కొరకు వేచుంటున్న నీవు ఆనందించు. అదేన పడవద్దు. ఇగో భయంకరమైన తినాలని అదేన పడుట కాదు గాని, ఇదిగో నేను ఆయన కలిసిపోతున్నాను ఆనందముతో మనమందరము కలిసి మాతో కూడా ఆనందం చేయవలసింది కోరుచున్నాను. ప్రియా యేసురాజును నే చూచి రాచాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచి రాచాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసురాజును నే చూచి రాచాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచి రాచాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. యేసుని రక్తముతో కడుగాబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తముతో కడుగాబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియా యేసురాజును నే చూచి రాచాలు, నిజమే, ఈ యొక్క సమయంలో మహిమాలో నువ్వు ఆనందిస్తున్నావా? ఆయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును నే ఎంత మాత్రమే పడుతూ తమను చెల్లి మహిమాలో ఓ సహోదరు సహోదరుడా, ఈ యొక్క సమయంలో ఆనందిద్దాం. ఆహార పూరా ఎప్పుడు ద్వారించును, ఆహార ఆశ ఎప్పుడు తీరుతుందో. అందరూ కలిసి పాడదాం. ఆహార పూరా ఎప్పుడు ద్వారించును, ఆహార ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసురాజును నే చూచి రాచాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచి రాచాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. ఈ యొక్క సమయంలో ఒకసారి ఆలోచన చేద్దామా? నిజమే, ఏంటి అంత ఆనందము? నిజమే, ఎంత ఆనందము ఆయనను కలుసుకున్నట్ట, ఎంత సంతోషం. ఆ కడపూర ఎప్పుడు మోగుతాదో అని ఎదురు చూస్తున్నావా? ఈరోజు సిద్ధపాటు కలిగి ఉండు. నిజమే, ఒకవేళ సిద్ధపాటులో ఏదైనా లోపం ఉంటే ఆయన కలుసుకునే విషయంలో మనం విడబడిన వారమైపోతామేమో. ఈరోజు
అనాలోచనతో మిగిలిపోతున్నావా? ఓ సహోదరి, ఓ సహోదరుడా, నేనే జ్ఞాపకము చేసుకో. ఈ యొక్క పరిస్థితుల ప్రభావం ఆలోచన చేసుకో. చుట్టూ జరుగుతున్న విషయాల్ని జ్ఞాపకము చేసుకుని ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నావా? ఆయన వైపు చూద్దాం. సాతాను శోధన లౌకికమైన సొమ్మసిల్లగా సాగి వెళ్ళేదను. సాతాను శోధన లౌకికమైన సొమ్మసిల్లగా సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. ఎవరుంటే చాలు నీకు? యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నిజమే. ఈ యొక్క సమయం నీ జీవితంలో ఎవరు చాలనుకుంటున్నావు? ఆలోచన చేసుకో. సమయము కొద్దిగా ఉన్నది. ఎంతకాలం వాడు బ్రతుకుతామో తెలియదు. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో నీ పిలుపు ఎప్పుడో తెలియదేమో, లేక ఆయన యొక్క రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ఈ యొక్క కాలము సంకుచితమని చెప్పి నీవు ఈ యొక్క లోక ఆశలలో మునిగిపోకుండా ఆత్మీయమైన ఆసక్తితో దేవుని కొరకు పరుగులు పెడుతున్నావా? స్వరాలోచన చేసి యేసు చాలు అన్న అనుభవము నీలో ఉంటుందా? ఓ తమ్ముడు, ఓ చెల్లి, ఓ అవ్వా, ఓ నాన్న, ఒకసారి ఆలోచన చేసి ఏ హృదయముతో నీవు ఉంటున్నావు? ఈరోజు అనేక వారాలు దేవుని సన్నిధానానికి దూరం అయ్యావు. ఇక సోమరిగా ఆత్మీయ సోమరితనముతో నువ్వు ఉండిపోతున్నావా? ఆత్మీయ వెనకబాటు నీలో ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసుకో. ఎవరు నీకుంటే చాలు? ఆలోచన చేసుకో. ఒకసారి సరి చేసుకో, ఒకసారి సరిదిద్దుకో. శరీరము కుల్లి కృషించినను, నరులెల్లరు నన్ను విడచినను. శరీరము కుల్లి కృషించినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచి. ఎవరు చాలు నీకు? యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఈరోజు ఆలోచన చేస్తున్నావా? ఎస్ఐ నీ ఉంటే చాలు అన్న అనుభవంతో, ఆ యొక్క యేసుక్రీస్తుకున్న అనుభవ జ్ఞానం, ఆయన కొరకైన అనుభవ జ్ఞానము నీలో ఉందా? పేతురు అంటున్నట్లు
అనుభవం జ్ఞానము కలిగి మనం ఉండాలని సెలవిస్తున్నాడే. ఈరోజు అటువంటి అనుభూతి నువ్వు పొందుకుంటున్నావు. అదే పడద్దు, విశ్వాసంలో స్థిరుడిగా, విశ్వాసంలో వృద్ధి చెందుతూ ఆయన మీద ఆధారపడు. ఈరోజు గొప్పగా నిన్ను నడిపించబోతున్నాడు. ఆయనంటే చాలు. ఈరోజు ఎవరు నీకు తోడుగా లేకపోయినప్పటికీ ఎందుకు అదేనా పడుతున్నావు? ఎందుకు ఆ యొక్క కన్నీరు నీ యొక్క కళ్ళలో? ఎందుకు ఆ వేదన నీ యొక్క హృదయంలో? ఏది నిన్ను ఇబ్బంది పరుస్తుందో దానికన్నా గొప్పవాడు ఆయన నీ వైపు చూస్తున్నాడు. ఇదిగో నీ చేతులు పట్టుకునబోతున్నాడు. ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. అధైర్యపడక ఆయన వైపు మనం చూద్దాం. నిజమే, యేసు చాలు. మరొకసారి చెప్తాము, యేసు చాలు. హల్లెలూయా, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. యేసు చాలును. యేసు చాలును. హల్లెలూయా, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మా పరలోకపు తండ్రి దేవా, నీ కొరకు వేచి ఉండే యోగ్యత దేవాలైనా నిన్ను ఎదుర్కొనే జీవితము మేము కలిగి ఉండడానికి సహాయం వచ్చి మా యొక్క జీవితాన్ని సిద్ధపరచుకో. నీలో దేవాలైనా మేము ముందుకు సాగడానికి, మేము బ్రతికిన కాలమంతయు దేవాలైనా నీ కొరకు బ్రతకడానికి నీ వలే మా యొక్క జీవితాన్ని మలుచుకుంటూ నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం వచ్చాడు. దేవా, నీవు మాతో మాట్లాడాడు. నీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని బట్టి దేవా నన్ను మమ్మల్ని బలపరచాడు. ఏ విషయంలో మేము బలహీనం అయిపోతున్నామో, ఏ విషయంలో వెనకపడుతున్నామో దేవా నాయనా వాటిని మాకు తెలియపరచు. దేవా, ఈ యొక్క సమయం వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డలకి నువ్వు తోడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు ప్రతి కన్నీటిని భారమైన హృదయాలు దేవాలైనా నీవు సరిచేసి ఆ యొక్క ఇబ్బందులు ఇచ్చి దేవాలైనా వారు ఏదైతే దేవాలైనా ఓర్పుతో దేవాలైనా ముందుకు వెళ్తున్నారు నూతన నిరీక్షణ కలగచేసి నీవు వారిని బలపరచాలి. నీ యొక్క కాపుదల చేతులు, నీ యొక్క తోడు కాపుదల మాకు తోడుగా వచ్చి నీవే సహాయం చేసి నేను మహిమపరచుకుని ఇచ్చిన ప్రార్థన పాసలు ఇచ్చేచ్చు యేసునామములో నుంచి రాబోతండ్రి. ఆమేన్. దేవుని నామములో స్తోత్రం. మీ అందరికీ నా వందనములండి. మరొకసారి ఈ విధముగా మరి లైవ్ ద్వారా ఆదివారం తిన్నాక మీకు ఈ యొక్క మాటలు తెలియపరచడానికి దేవుడి చూపిన కృపను బట్టి నిజమే దేవునికి వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి యొక్క సమయం మనం దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క విధముగా దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేయడానికి మన యొక్క హృదయాలు మనం సిద్ధపరచుకుని భయంకరమైన దినాలు, ఈ యొక్క దినాల్లో మనం ఏమి చేయాలో మనకు అర్థం కావట్లేదు. నిజమే, ఈ యొక్క భయంకరమైన పరిస్థితులన్నీ మనం ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, బైబిల్ ఏమి తెలియపరుస్తుంది మనము గమనించినట్లయితే ఒక సంఘముగా మనమందరం వ్యక్తిగతముగా ఒక్కొక్క సంఘముగా నిజమే దేవుడు వాళ్ళని ఎంపిక చేసుకుని వాళ్ళని ఏర్పాటు చేసుకుని దేవుడు వాళ్ళని పిలుస్తున్న ఈ యొక్క విధానాన్ని మనం గమనించగలరు. మరి ఈ యొక్క సమయమున పరిశుద్ధ లేఖనం గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనములు నేను చదువుచుండగా జాగ్రత్తగా గమనిద్దాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున బూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులు మహాగణుడు పరలోకపు తండ్రి దేవా, మరి ఈ యొక్క సమయమున నీవు మాతో మాట్లాడు. మాకు కావలసిన ఆత్మీయ జ్ఞానము చేత దేవా మమ్మల్ని నింపి నీ యొక్క మాటల యొక్క సారాంశాన్ని మేము గ్రహించుకోవడానికి సహాయం ఇచ్చాడు. మొట్టమొదటిగా నా యొక్క ఆలోచన, నా యొక్క మాటలు, నా యొక్క తలంపులు నీ సిలువ చాటును దేవా నాయన మరుగుపరిచి
నా ద్వారా నాతో ఇక్కడ ఉన్న వారితో నువ్వు మాట్లాడు. మాకు వెనుకల చెరువులు హృదయాన్ని అనుగ్రహించండి. విన్న మాటలు బట్టి మా యొక్క జీవితాలు మేము కట్టుకోవడానికి దేవా ఆయన సహాయం వచ్చాడు. వేసి ఇచ్చిన ప్రాథమిక పాసలు చేర్చుకోండి. ఏ సురంలో ఇచ్చురాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయంలో ఆలోచన ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ యొక్క కొరింథీయులకు ఈ యొక్క మాట రాస్తూ 15వ అధ్యాయము మనం గమనించినట్లయితే చక్కగా ఎవరు మాట్లాడుతున్నారో ఆయన యొక్క పునరుద్ధానము గురించి అనేకమైన విషయములు మాట్లాడుతూ చివరకు వచ్చేసరికి తాను చెప్తున్న మాట సంఘము, సిద్ధపడిన సంఘము ఎత్తబడే జీవితము గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మనం ఆలోచన చేయవలసింది నిజమే, వేటి కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు? ఈరోజు అవగాహన చేసుకోవాల్సిన మాటలు ఇవన్నీ. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క పరిస్థితులన్నీ మనం అవగాహన చేసుకోవాలి. వీటిని అవగాహన చేసుకుని ఇందుని బట్టి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో నేను సిద్ధపాటు కలిగి ఉంటున్నానా? యేసు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనం గమనించినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, రెప్పపాటున ఏమవుతావంట? మార్పు చెందుతావు. ఇది ఏ మార్పు? ఈరోజు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సిన విషయాలు మనం గ్రహించుకోవాలి. చాలా మంది ఎటువంటి ఆలోచనలో ఉన్నారంటే ఆ యొక్క కడ బ్రోగానే నేను మార్పు చెందుతాను అంటే ఏ మార్పు గురించి మాట్లాడుతుంది ఇక్కడ? ఏంటంట మనము గమనించినట్లయితే క్షయమైనది అక్షయత కలిగి ఏమవుతుంది? మార్పు చెంది ఆయనను ఎదుర్కొని ఉంటుంది. నిజమే, ఆయన మేఘాల మీద వచ్చినప్పుడు ఆ యొక్క దూతలు కడబూర రోగగా ఆ సమయాన్ని మనము గమనించగల ప్రకటన గ్రంథంలో మనము గమనించినట్లయితే ఇక్కడ అనేక సంఘటనల గురించి ముందుగానే రాయబడి ఉందండి. ఈ యొక్క మాటల్లో ఉన్న సారాంశాన్ని మనం చక్కగా అవగాహన చేసుకోవాలి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ 7 ముద్రల గురించి రాయబడి ఉంది. అయితే 8వ అధ్యాయం మనం వచ్చినట్లయితే 8వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే 7 బూరల గురించి రాయబడి ఉంది. ఈ యొక్క 7 ముద్రలు 7 బూరలు విప్పబడినప్పుడు ఆ యొక్క బూరలు 7 బూరలు మ్రోగినప్పుడు అనేకమైన విపత్తులు, 7 ముద్దలు విప్పబడినప్పుడు అనేకమైన విపత్తులు మనం చూస్తాం. నిజమే ఈ భూమి మీద. కానీ ఆ యొక్క చివరి బూర మ్రోగగా ఎవరు ఆ బూరను కనుగొంటారు? ఈరోజు ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు అవగాహన చేసుకో. సిద్ధపడిన వాడే మార్పు చెందుతాడు. సిద్ధపాటు కలిగిన వాడే మార్పు చెందుతాడు. ఏంటి సిద్ధపాటు? ఈ సిద్ధపాటు ఏ విధంగా ఉంటారు? మనము గమనించినట్లయితే ఇంకా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు ఈ విధంగా రాస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు మనము గమనించవచ్చండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము మనము గమనించినట్లయితే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చు. క్రీస్తునందు మృతులైన వారు మొదటి లేతురు ఆ మీదట సజీవులై నిలిచియుంటూ మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ మాట్లాడిన పదజాలాన్ని మనం చక్కగా ఆలోచన చేసినట్లయితే ఆ మీదట సజీవులై నిలిచియుంటూ, ఎక్కడ నిలిచి ఉండాలి? ఈరోజు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. సిద్ధపాటు కలిగిన సంఘము. ఈరోజు సంఘం అనగా అది 4 గోడల్ని సూచించట్లేదండి. ఈరోజు సంఘం అనగా వ్యక్తిగత జీవితాన్ని సూచిస్తుంది. ఈరోజు క్రీస్తుని కలిగిన వాడి సంఘముగా పిలువబడతాడు. ఈరోజు యేసుక్రీస్తు కలిగిన జీవితాలుగా మన యొక్క జీవితాలు నిలబెట్టుకోవాలి. ప్రియ సహోదర సహోదరుడా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో కడబ్రోన బ్రోకేసి ఈరోజు ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే ఈరోజు సిద్ధపాటు కలిగిన స్థితి మనకు కావాలి. ఆ సిద్ధపాటు మనకు లేకపోతే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుప్రభువు వారు ముందుగానే మత్తయి సువార్త మనము ఒక విషయాలు మనం ఆలోచన చేసుకోవచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే పరలోక రాజ్యము తన దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఎంతమంది కన్యకలు పోలి ఉందట? 10 మంది. ఇందులో ఎవరు కలిగి ఉన్నారట? బుద్ధి లేని వారు ఉన్నారు, బుద్ధి కలిగిన వారు ఉన్నారు. ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు ఏమిటి? ఈ యొక్క
మాటకు ఉన్న అర్థము ఏమిటి అన్నది మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా విషయంలో ఆయన మాట్లాడుతున్న మాట, వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఈరోజు చాలా జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. దీపము దేన్ని సూచిస్తుందండి? ఆత్మను సూచిస్తుంది. మన ఆత్మను వెలిగించుకోవడానికి మనకు కావలసింది ఏంటంట? ఇక్కడ చూడండి, నూనె దేన్ని సూచిస్తుంది? నూనె క్రియలను సూచిస్తుంది. ఈరోజు చాలా జాగ్రత్తగా క్రియ, విశ్వాసము వీటి గురించి మనం ఆలోచన చేస్తే చాలా మంది అనుకుంటారు, ఏమండి అపోస్తలుడైన పౌలు క్రియలతో సంబంధం లేదు, విశ్వాసం ఉంటే చాలు కదా అన్నాడు. మరి అలాగనుకుంటే మరి యాకోబు మాట్లాడుతున్న మాటను మనము పక్కన పెట్టేస్తే ఎందుకు పక్కన పెట్టేస్తామండి? యాకోబు అంటున్న మాట ఏంటి? క్రియలు లేని విశ్వాసము మృతమే. ఈరోజు విశ్వాసం ఎలాగొచ్చిందంటే మనకు బాగా తెలుసు. విశ్వాసం మనకి ఎలాగొచ్చింది? వినుట వలన విశ్వాసము కలుగును. రోమీయులకు రాసిన పత్రికలో మనం గమనించవచ్చు. వినుట వలన విశ్వాసము కలిగింది. ఆ విశ్వాసము నుంచి మరి ఏమనంటే వృద్ధి చెందుతూ ఏమవ్వాలి? క్రియలు కట్టుకోవాలండి. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఎందుకు అపోస్తలుడైన పౌలు విశ్వాసం ఉంటే చాలని ఎందుకు మాట్లాడి ఉన్నాడు అన్నది సందర్భాన్ని మనం గమనించినట్లయితే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మనము ఇక్కడ కొన్ని విషయంలో మనం ఆలోచన చేయొచ్చు. క్షమించడమా, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, కాబట్టి అతిశయ కారణము ఎక్కడ? అది పొట్టివేయబడిన ఎట్టి న్యాయమును బట్టి అది పొట్టివేయబడిన క్రియా న్యాయమును బట్టి కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ క్రియలను బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి మనిషి ఏమవుతున్నాడు? రక్షింపబడుతున్నాడని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు కూడా మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు ఏమవట్లేదండి, అది వ్యతిరేకము కాదు. యాకోబు అంటున్నాడు క్రియలు లేని విశ్వాసం మృతమే. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో విశ్వాసం ఉంటే చాలు, క్రియలతో సంబంధం లేదు అంటాడు. కానీ ఇక్కడ చెప్తున్న క్రియ ఏంటి? ఇక్కడ చెప్తున్న ఈ సందర్భంలో చెప్తున్న క్రియలు వేరే. యూదులు ఏమనుకునేవారు? ఇది మరి ప్రాముఖ్యంగా యూదుల గురించి మాట్లాడుతూ, యూదులు ఇదిగో మేము ధర్మశాస్త్రాన్ని పాటించేయడం బట్టి మేమేమైపోతామండి? దేవునికి ఇష్టం అయిపోతాం. నిజమే, ధర్మశాస్త్రం పాటించబట్టి దేవుడు ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్రాన్ని ఎలా పాటించాలి? దైవికమైన ఆలోచనతో పాటించాలి. విశ్వాసముతో మనకు ప్రతి క్రియను చక్కగా ఏం చేసుకోవాలంట? పాటించాలి. అక్కడ వారు ఏమనుకుంటారంటే, ఇదిగో మేము ధర్మాన్ని చక్కగా పాటించేస్తే చాలు అన్న ఆలోచనలో వారు ఉండిపోయారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మొదట విశ్వాసము, మొదట దేవుడి ఆధారం చేసుకుంటూ ధర్మశాస్త్రాన్ని పాటించాలి. చాలాసార్లు ఏమి జరిగింది ఆ దినాల్లో ఏమైపోయిందంటే, స్వనీతిని ఆధారం చేసుకుంటారు. ఇతరుల యొక్క పారంపర్యాలు అవన్నీ ఎవరు పెట్టారంట? నిజమే, మనుష్యులు పెట్టారు. ఎందుకంటే దైవికమైన అవగాహన లేక మనుష్యుడు ఈ విధంగానే పాటించాలని అనాలోచనకు గురి చేసి ఆ దినాల్లో ఆ యొక్క ధర్మానంతటిని వారికి నచ్చినట్లుగా మార్చేసిన సందర్భాలు మనం గమనించవచ్చు. అందుకే యేసుప్రభువు వారు కూడా వారిని ఖండించారు. ఇక్కడ అదే సందర్భాన్ని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, క్రియలను బట్టి మనిషి ఏమవుడు? దేవుడికి ఇష్టడు కాలేడు. అందుకే క్రియలను బట్టి మనం ఏమవకూడదండి? మనం ఏమవకూడదు? అతిశయించకూడదంటూ ఇదిగో విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆ విశ్వాసమును బట్టి మనము దేవునిలో బ్రతకాలి. అంటే విశ్వాసం అంటే నేను ఏ పని చేయనవసరం లేదా కాదు. విశ్వాసాన్ని నిలబెట్టుకుని ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంట? దేవుని కొరకు బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. ఈ బ్రతుకు కావాలండి. ఈ బ్రతుకు ఒక్క రోజులో అయిపోయేది కాదు. చివరి దినాల్లో నేను రూపాంతరము చెందేస్తానంటే ఇది ఒక్క రోజులో అయిపోయేది అంత మాత్రమే కాదు. చాలా మంది ఏంటంటే అనాలోచనకు గురైపోతున్నారు. ఏమనుకుంటారంటే, ఏదో అక్షరానికి నేను మార్పు చెందేస్తాను కదా. అక్షరానికి మార్పు చెందాలంటే మన జీవితాంతము పడాలండి బాధ. ప్రకటన గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో
ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎడమను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడేది. వారు తెల్లని వస్త్రము ధరించుకుని వారే ఖర్జూరపు బట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట, గొర్రె పిల్ల ఎదుట నిలవబడి. ఇక్కడ గొప్ప జన సమూహం కనిపిస్తుంది. వీరు ఎవరు? వీరు ఏమి చేస్తారంటే దేవుడు స్తుతిస్తున్నారు. ఎవరు వీరు అన్నది మనం గమనించినట్లయితే అక్కడ 13వ వచనం నుంచి మనం ఇంకా లోతుగా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు? ఎక్కడి నుండి వచ్చింది నన్ను అడగగా వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యో నీకే తెలియను అనగా అతడు ఇలాగూ నాతో చెప్పు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగలు ఆయన ఆలయములలో ఆయనను సేవించుచున్నారు. ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఇక్కడ చాలా జాతి జ్ఞాపకం చేసుకున్నారు. మహాశ్రమలలో నుండి వచ్చిన వారు అయినను వారు ఏం చేసుకున్నారంట? వారి యొక్క వస్త్రములను ఎక్కడ కడుక్కున్నారండి? ఎక్కడ ఉతుక్కున్నారని రాయబడుతుంది. ఇదిగో గొర్రె పిల్ల రక్తములో. ఇక్కడ సంఘము గురించి ఆయా జనాంగములో, ఆయా వంశములో, ఆ పైన ఎవరి గురించి రాయబడి ఉందండి? ఆ యొక్క 7వ అధ్యాయము పైన నుంచి మనం చదువుతున్నట్లయితే అక్కడ ఇజ్రాయేల్ యొక్క సంఖ్య లెక్కింపబడి ఉంది. వారితోనే సరిపోయిందంటే కాదు, ఇంకా చెప్ప సంఖ్యము కాని జన సమూహము అక్కడ ఉంది. ఈ జన సమూహం అంతా ఏం చేస్తుంది? ఇదిగో దేవుని కొరకు బ్రతికిన జన సమూహము. వీరు దేవుని కొరకు బ్రతికారండి. ఎలా బ్రతికారంటే మహాశ్రమలలో. ఈరోజు ఆత్మీయ జీవితం అంటే తేలికైంది కాదండి, ఇది శ్రమ. ఎంత శ్రమ అంటే నిజమే దేవుడి కొరకు బ్రతకడం అంటే మన స్వనీతిని చంపుకొని, మన ఇష్టాలను, మన కష్టాలు, మనకున్న ఏంటంటే ఇష్టాలు చంపుకొని, మనకున్న ప్రీతికరమైన వాటిని మనం చంపుకొని దేవుడి కొరకు బ్రతకాలి. అదే విశ్వసించిన వాడు ఏమి చేస్తాడంట? దేవుడి కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. యూదులు ఏమనుకున్నారు? మేము దేవుడి కొరకే బ్రతుకుతున్నాం అని చెప్పేసి ఆ యొక్క ధర్మశాస్త్రానికి కూడా వారికి నచ్చినట్లు మలిచేశారు. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా అంటున్న మాట ఏంటి? అందును బట్టి అతిశయించొద్దు. అలాగని చెప్పేసి ధర్మశాస్త్రం నిరర్ధకము అని మనం అనకూడదని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఎత్తబడే వారు ఎవరు? ఎత్తబడుట అంటే అర్థం ఏంటంటే ఈరోజు మన బ్రతుకుని దేవునికి ఇష్ట ప్రకారంగా మనం మలుచుకోవాలి. ఏ విధంగా మలుచుకుంటాం? మొదటిది మనలో ఉన్న విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలంట? కాపాడుకుంటూ వృద్ధిపరచుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? ఈరోజు విశ్వాసంలో పడిపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అవిశ్వాసంగా మారిపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. కానీ విశ్వాసంగా నువ్వు నిలబడడానికి ఒక్కరే కారణం. ఎవరంట? యేసు ప్రభువు. ఎల్ల వేళలా మనము ఆయనలో నిలిచి ఉంటూ మనం ఏం చేసుకోవాలి? మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మనము గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్న మాట ఇదేనా? తీతుకి ఈ విధంగా రాస్తూ ఆయన అంటున్న మాటను మనము గమనించినట్లయితే ఎంతో చక్కని మాటలు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఏమిటి ఈ యొక్క మాటల యొక్క ప్రాముఖ్యత అన్నది మనము గ్రహించుకోవాలండి. తిమోతికి రాస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును ఏం చేసుకున్నాను? కాపాడుకున్నాను. ఈ లోకములో మానవుడు ఏమి చేయాలంట? ఈ యొక్క విశ్వాసాన్ని ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. మంచి పోరాటం అంటే దైవికమైన జీవితం. ఈరోజు బ్రతికేను కాదంటే ఏదో విధంగా బ్రతికేసాను అన్నవాడు ఆ యొక్క కడపూర మ్రోగినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండలేదు. దేవుని కొరకు బ్రతకాలండి. యేసుక్రీస్తు యొక్క మాటను బట్టి తన యొక్క జీవితాన్ని కట్టుకుని ఆ విధముగా బ్రతికిన వాడే ఆ యొక్క ఎత్తపడి ఆ యొక్క సమయం అది సిద్ధపాటు కలిగి ఉండుట. నిజమే. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ ఈ విధముగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే ఏంటి? అపోస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాసాన్ని నేను ఏం చేసుకున్నాను? కాపాడుకున్నాను. అయితే మనం ఇంకా గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
మొదటి వచనం నుంచి మనం గమనించినట్లయితే ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మనము ఎవరి వైపు చూడాలి? విశ్వాసం కాపాడుకోవాలంటే ఈ లోకపు వైపు కాదండి. అందుకే ఇక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్న మాటలు మనం గమనించినట్లయితే ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లును, ఏడ్చువారు ఏడవనట్లును, సంతోషపడువారు సంతోషపడనట్లును, కొనువారు తాము కొనినది తమది కాదు అన్నట్లును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఏలయనగా అంటే ఇక్కడ అంటాడు ఏంటంట? కాలము సంకుచితము. ఈరోజు ఎందుకు సంకుచితం అంటే మనం ఎంతకాలం వరకు బ్రతుకుతామో మనకు తెలియదండి. ఈరోజు మనిషి అనుకోవచ్చు రాకడా ఎప్పుడో అనేది మనకి ఖచ్చితంగా తెలియదు. ఈ యొక్క పరిస్థితులన్నీ మనం చూసి ఓకే సిద్ధముగా ఉంటుందని గ్రహించుకుంటున్నాం. నిజమే, మంచిదే, సిద్ధపడడం మంచిదే. కానీ అంతకన్నా ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది, నీవు నేను ఎంతకాలం బ్రతుకుతామో కూడా మనకు తెలియదు. అందుకే బ్రతికే కాలంలోనే దేవుని కొరకు బ్రతకాలి. అందుకే అపోస్తలుడైన పౌలు తన యొక్క ఆలోచన విధానము చెప్తున్నాడు. ఇదిగో కాలము సంకుచితం, భార్యలు కలిగిన వాడు భార్యలు లేనట్లు, ఇదిగో ఏడ్చువాడు ఏడవనట్లు, సంతోషపడువాడు సంతోషపడినట్లు, ఇదిగో ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించేవాడు అనుభవించలేనట్లు ఏమనుకోవాలంట? ఇవన్నీ ఎటువంటి వంట ఈ లోకపు నట్లన్నీ ఏమైపోతే గతించిపోతాయి అని ఆలోచన చేసుకుని ఎలా బ్రతకాలంట? ఖచ్చితంగా గ్రహించుకోవాలంట. దేవుని కొరకు బ్రతికే అనుభవాలు ఏం చేసుకోవాలంట? పొందుకోవాలి. ప్రియ సహోదరి సహోదరురా, ఈరోజు అవగాహన చేసుకో. దేవుని కొరకు బ్రతకడం అంటే ఏంటి? ఈరోజు మనిషి అనుకుంటున్నాడు నేను బ్రతికేస్తానని. అనాలోచనతో బ్రతకడం కాదు. ఈ యొక్క యూదులు అనుకున్నారు, ఏమనుకున్నారంటే ధర్మశాస్త్రం వాళ్ళకి నచ్చినట్లు వారు చేసేసుకుని మేము దేవుని కొరకు బ్రతికేస్తున్నాం. కానీ ఏమి కాపాడుకోలేకపోయారంట? విశ్వాసంలో నిలకడగలేరు. ఆ విశ్వాసమును బట్టి ఖచ్చితమైన జీవితాన్ని కలిగి లేరు. ఏమనుకుంటారంటే మేము క్రియాపూర్వకంగా మేము బ్రతికేస్తాం. ఈరోజు క్రైస్తవుడు ఏమనుకోవాలి? విశ్వాసం నాకుంది కనుక నేను ఎలాగైనా నేను ఎత్తపడతానన్న ఆలోచనతో మనం ఉండకూడదండి. విశ్వాసంలో ఉన్నవాడు కూడా ఏమనుకోవాలంట? విశ్వాసము తగిన క్రియలు. నిజమే, విశ్వాసం పెట్టింది ఎవరండి? యేసుక్రీస్తు. ఈ యొక్క రక్షణ సువార్త మనం విన్న తర్వాత మనలో విశ్వాసము పుట్టింది. ఆ విశ్వాసాన్ని బట్టి మనం ఏం చేయాలంట? దేవుని కొరకు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? బ్రతకాలి. ఇది ప్రాముఖ్యత. ఒక్కోటి మన యొక్క సొంత నిర్ణయాలు, సొంత ఆశలు, సొంత కోరికలు మనం చెప్పుకుని దేవుని కొరకు బ్రతికే అనుభవాన్ని మనం ఏం చేసుకోవాలంట? తెచ్చుకోవాలి. ఈ విధంగా మనం దేవుని కొరకు బ్రతికి మనం ఏమి చేయాలంటే దేవుని కొరకు నిలబడాలి. ఇది ఆయన కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ఆలోచన వచ్చేసి, ఈరోజు అవగాహన వచ్చేసి ఎత్తపడే గుంపులో మనకు ఉండాలంటే మనకి కావలసిన లక్షణం ఏంటంటే విశ్వాసానికి తగిన క్రియలు, విశ్వాసానికి తగిన ఫలాలు ఫలించి మనము దేవుని కొరకు బ్రతకాలి. అటువంటి వాడు ఎన్నడూ భయపడు. రాకడ ఎప్పుడైనప్పటికీ, పరిస్థితులు ఎటువంటివైనప్పటికీ అటువంటి వాడు ఖచ్చితంగా లేపబడతాడు. అటువంటి వాడు ఏం చేస్తున్నాడంట? తన యొక్క వస్త్రమును ఆ యొక్క ఆత్మ అనే వస్త్రాన్ని ఏం చేసుకుంటాడంట? ఉతుక్కుంటూ దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆలోచన చేసుకో, నీవు ఎటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నావు? ఈరోజు ఇటువంటి జీవితం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా పరలోకపు తండ్రి, దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు. నిశ్చయం ఎత్తపడే సమయం దగ్గర పడుతుంది, కానీ మేము గ్రహించుకోవాలి. సిద్ధపాటు మాకుందా లేదా? నిజమే, కడబ్రూగా బోరుతుంది. ఆ కడబ్రూగా బ్రోగేసరికి మేము సిద్ధపడాలి. ఒకవేళ మా యొక్క జీవితము ముందుగానే నువ్వు పిలుచుకున్నట్లయితే అప్పుడు కూడా మేము సిద్ధపడి ఉండాలి. ఏ రోజు పిలుపు వస్తుందో మాకు తెలియదు. ఈరోజు అప్పటికప్పుడు సిద్ధపడతామంటే అది అయ్యేది కాదు.
మా స్వనీతితో దేవాలైన మా వ్యక్తిని కాపాడుకుంటే అది సిద్ధపాటు కాదు. విశ్వాసంలో దేవాలైన మేము నిలిచి ఉంది, విశ్వాసానికి తగిన ఫలాలు మేము ఫలిస్తూ, విశ్వాసం తగిన క్రియలను మేము కనపరుచుకుంటూ నీ కొరకు బ్రతకాలను నువ్వు మాట్లాడుతున్నావు. అపోస్తలుడైన పౌలు కూడా నా పరుగుని కడముట్టించుతునని తెలియపరుస్తూ విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏ విధంగా అయితే దేవాలైన భక్తులు చెప్పి ఉన్నారు, ఏ విధంగా అయితే భక్తులు బ్రతికి ఉన్నారు. నిజమే, ఒకరోజు నువ్వు పిలిచేసరికి దేవాలయన మేము ఆ విధంగా సిద్ధపడే వారిగా మేము ఉండడానికి సహాయం వచ్చాయి. నిజమే, ఇప్పుడు ఇంకా నువ్వు దేవాలయం ఏదో మేము తినలేదు, ఏదో మేము కట్టుకోవడం, ఏదో మేము చేసుకోవడం అన్న ఆలోచనతో కాదు, నీ యొక్క పిలుపు కొరకు సిద్ధపడే యోగ్యత మాకు అనుగ్రహించండి. నీ యొక్క తోడు, నీ యొక్క కాపుదల ప్రతి ఒక్క బిడ్డల మీద సమృద్ధిగా వచ్చాడు. అదేవిధంగా దేవాలయం విదేశాలు చాలా మంది ఉండిపోయారు దేవాలయం, ఆ బిడ్డలు బట్టి జ్ఞాపకం చేసుకోండి, వారికి కాపుదల కాయండి దేవు, వారు తిరిగి రావడానికి దేవుడు కృపను చూపించి. అదేవిధంగా దేవుడు చెడ్డ బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యాలు దయచండి, బాలితులు గర్భంతో ఉన్న బిడ్డలకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యాలు అనుగ్రహించండి. మరి నిజమే వ్యాపారాలు మొదలైన దేవాలయ వారి యొక్క వ్యాపారాలు వృద్ధి కలగచేయండి. ఇప్పుడు దాకా ఎంతో కష్టాలు అనుభవించున్నారు, మరి నిజమే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు నువ్వు ఎరిగిన దేవుడు దేవాలయ గృహిణులు చేతికి అప్పగిస్తాను. మరి ప్రతి ఒక్క పరిస్థితులు సరిచేయండి, వారి కన్నీటి తుడువండి దేవాలయం. మరి నిజమే దేవాలయ ఇవన్నీ మేము పడవలసిందే అయినను దేవాలయ విశ్వాసాన్ని కాపాడుకోవాలని మాట్లాడుతున్నాం. ఈ శ్రమలన్నీ ఉంటాయి, అయినను విశ్వాసాన్ని కాపాడాలనుకుంటున్నాం. ఇన్ని పరిస్థితుల్లో దేవాలయ దేవుడు నాకు ఏమి చేశాడంట ఆ ధైర్యం ఎవరిలోనే లేక ఎక్కడో ధైర్యంతో దేవాలయ నీ కొరకు బ్రతికే యోగ్యత ఇచ్చి, నీ యొక్క తోడు, నీ యొక్క కాపుదల చంటి పెట్టలేదు, వృద్ధి లేదు దేవాలయన నడిప్రాయంలో ఉన్న వారేంటి ఎవరస్తులేంటి దేవాలయ ప్రతి ఒక్కరి మీద నువ్వు కుమరించి నీ కాపుదల వచ్చి ఈ యొక్క ఎండ వాతావరణం వల్ల దేవాలయన ఆవిడ నీటి ద్వారా ఆహారం ద్వారా ఎటువంటి కలుషితములు లేకుండా దేవాలయన ఎంతో మంది దేవాలయన పనుల నిమిత్తం వాహనాల మీద వెళ్ళొచ్చాడు కదా, భద్రత కలగచ్చేది. అవునయా ఏ వైపు నుంచి ఏ ప్రమాదం మాకు ముచ్చు వస్తుందో మాకైతే తెలియదు, కానీ ఎల్లవేళ సిద్ధపాటు కలిగి యోగ్యత మాకు అనుగ్రహించి నీలో నిలుచున్న స్థితిని మాకు అనుగ్రహించి నిన్ను వైపరచుకోండి. చిన్న ప్రాథమిక పాసలు చేర్చుకోండి. ఏసురా నడుచు రాము తండ్రి ఆమె. పరలోకమందున మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎదురు నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి, మా రుసులు క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించండి, మమ్మల్ని శోధనలు తేక కీడును తప్పించండి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే నావు తండ్రి ఆమె. నా ప్రాణమాయి హోవాను సన్నతించు, నా అంతరంగంలో ఉన్న సమస్త ఆయన పరిశుద్ధ నామను సన్నతించు. నా ప్రాణమాయి హోవాను సన్నతించు, ఆయన చేసే ఉపకారములు దేన్ని మరొకము. ఇప్పుడు మనకు తోడుగా ఉండే ప్రతి ఒక్క విషయంలో నెమ్మదిని సమాధానం అనుగ్రహించి జ్ఞానముతో లేవనెత్తి మా జీవితాన్ని వెన్ను తట్టి నడిపిస్తూ విశ్వాసంలో స్థిరులుగా మమ్మల్ని ఉంచుతున్నాం. మా పర్వతండ్రి ప్రేమయు మరి ప్రవేశించుకోపోయి పరిశుద్ధాత్మ సహవాసం వీక్షించున్న మరి యొక్క బిడ్డలందరికీ సదాకాలము దేవ తోడేయుండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మహాబీద వర్షింపజేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతాను ఈ మహిమీద కృమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికి శాలం అండి, శాలం శాలం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.